శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినపదాల కార్యక్రమంలో మే 21వ తారీఖు బుధవారం నవమి తెల్లవారుజామున 3:22 వరకు ఉంటుంది. తదనంతరం దశమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి శతభిష నక్షత్రం సాయంకాలం 6:58 వరకు ఉంటుంది. తదనంతరం పూర్వభద్ర. అలాగే ఇదే రోజు మరి రాహు నక్షత్రం శతభిషం ఉండటం, అలాగే ఇదే రోజు నుంచి మనకి నెమ్మదిగా కాలసర్ప దోషం ప్రారంభమవటం అనేది కూడా ఉంటుంది. కనుక ఇక్కడి నుంచి ఏదైనప్పటికీ కూడా ఇంచుమించుగా జూలై వరకు కూడా రాహుకేతు మధ్య ఎక్కువ గ్రహాలు సంచరించడం అనేది కూడా ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా అందరూ ఎంతో కొంత సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కానీ, నాగేంద్రుడికి సంబంధించిన పూజలు కానీ చేసుకోవటం ఉత్తమం. మానసాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం కూడా ఉత్తమం. ఇక ఈరోజు ఇప్పుడు మిగతా దినఫలాల్లో మరి రాశి ఫలాలకు వస్తే, ఈరోజు మేష రాశి యొక్క ఫలితాలు, ఈరోజు వీరికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే తీసుకునే నిర్ణయాల్లో కొంతవరకు తొందరపాటు కానీ, అయోమయ స్థితి కానీ ఉండొచ్చు. కానీ అతి కష్టం మీద అంటే కొంత ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ కూడా విజయాలు సాధించడం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మార్పుల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది. అయితే బుద్ధి బలం మాత్రం కొంతవరకు లోపించడం, తొందరపాటుకు గురవటం అనేది అయితే కనిపిస్తుంది. కనుక దానివల్ల ఏదైనా సరే చిన్న చిన్న చికాకులు ఎదుర్కోవచ్చు. సంతాన పరంగా ఒత్తిళ్ళు ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ఈరోజు తారాబలం బాగుండే వాళ్ళు అయితే కనుక మరి అశ్విని నక్షత్రం, కృత్తికా నక్షత్రం వారికి అనుకూల ఫలితాలు ఎక్కువ ఉంటాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం ఎక్కువ మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఎంతో కొంత ముందుకు రాగలుగుతారు. చిన్న చిన్న మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులు మనకి మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక అది తప్పకుండా ముందుకెళ్ళటం అనేది, తర్వాత ఏదైతే మనకి రావాల్సినవి ఉంటాయో వాటిల్లో కూడా ఎంతో కొంత ముందుకు రాగలుగుతారు. అలాగే ఇప్పటికే కొత్తగా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి కానీ, ఇతరత్ర అన్వేషణలో ఉన్నవారికి వారి యొక్క అన్వేషణకి పరిష్కారం లభించడం అనేది కూడా సంభవిస్తుంది. కోర్టు వ్యవహారాలు ముందుకెళ్తాయి. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మరింత మేలు చేస్తాయి. ఈరోజు మరి తారాబలం మరి కృత్తికా నక్షత్రం వారికి, మృగశిర నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలత అనేది అయితే ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు నెమ్మదిగా అది ముందుకు రావటం అనేది, ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేప్పటికీ ఆశాజనకంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఊపిరితిత్తులకు సంబంధించినవి కానీ, చర్మానికి సంబంధించినవి కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు పెద్దగా పురోగతి సాధించవు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మరి గ్రహస్థితి బాగుండే వాళ్ళు అయితే కనుక పునర్వసు నక్షత్రం వారికి, మృగశిర నక్షత్రం వారికి ఆశించిన మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాలకి వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. తర్వాత భార్యాభర్తల మధ్య మాత్రం స్వల్ప విభేదాలు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. తర్వాత ఏదైనప్పటికీ కూడా మరి ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ముఖ్యంగా ఊపిరితిత్తులు, శ్వాస, తర్వాత వెన్నుకు సంబంధించిన వాటిలో కొంతవరకు ఇబ్బంది పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట నుంచి రావాల్సినవి ఏవి కూడా సకాలంలో పొందలేకపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా ఎక్కువ శాతం ఇతరులతో మీరు చర్చాగోష్ఠులు కానీ, సంభాషణలు కానీ జరిపేప్పుడు కనుక భావోద్వేగాలకు లేదని కాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక లాభం ఉంటుంది. ఈరోజు గ్రహస్థితి అయితే కనుక మరి పునర్వసు 4వ పాదం వారికి ఎక్కువ అనుకూలమైన స్థితి అనేది, తర్వాత మరి పుష్యమి నక్షత్రం వారికి ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పంతాలు పెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు తగ్గుతాయి. సంతానపరంగా శుభవార్తలు వింటారు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి రావు. దూర ప్రయాణాల్లో
ఉన్నవారు అంటే ఇప్పటికీ అక్కడ ఉన్నవాళ్ళు ఈరోజు ఏదైనా సరే వస్తువులు పోగొట్టుకోవడానికి లేదా ఇతరత్ర ఏవైనా సరే చిక్కుల్లో ఎదుర్కొనడానికి అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం ఉంటుంది. ఈరోజు ఉత్తరా నక్షత్రం వారికి, మఖా నక్షత్రం వారికి మంచి ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎంతో కొంత ఏదో రకమైన ఆందోళన అయితే చోటు చేసుకుంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో చంచలత్వం అనేది పెరుగుతుంది. ఎంత మనసు పెట్టి ఏ పని చేసినప్పటికీ కూడా అక్కడ ఏదో రకమైన హెచ్చుతగ్గులు ఉండటం, కొత్తగా సంతానం కావాలి అనుకుని ప్రయత్నిస్తున్న వారు కూడా ఆ ప్రయత్నాల్లో పెద్దగా సఫలీకృతం కాలేకపోవటం, మానసికంగా ఒక ఇబ్బంది ఉంది అనుకున్నప్పటికీ మరొక ఇబ్బంది కొట్టు మిట్టాడటం, ఈ రకంగా కొంత గజిబిజి వాతావరణంలో ఉండటం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా మాత్రం క్రమంగా పురోభివృద్ధిలోకి అయితే రావటం అనేది అయితే ఉంటుంది. మరి కొద్ది రోజుల్లో మంచి విజయాలు సాధించడానికి కూడా అవకాశం ఎక్కువగా చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ రోజు అయితే కనుక మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. చిత్తా నక్షత్రం వారికి, ఉత్తర నక్షత్రం వారికి ఈరోజు అనుకూలత అనేది మరింత ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎక్కువ శాతం విజయం పొందడం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా రాబడి పెరుగుతుంది. ఇంట్లో మటుకు నిన్నట్లాగానే ఏవో రకమైన సమస్యలు వెంటాడతాయి. అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడంలో ఈరోజు మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ అనుకూలం కాదు. ముఖ్యంగా మరి వివిధ వ్యసనాల్లో ఉన్నవారికి, అది గ్యాంబ్లింగ్ అవ్వచ్చు, ఇతరత్ర అవ్వచ్చు, పందాలు అవ్వచ్చు, జూదాలు అవ్వచ్చు, ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఈరోజు ధూమావతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అనుకూలత. ఈరోజు మీకు ఎక్కువగా విశాఖ నక్షత్రం వారికి, మరి చిత్త నక్షత్రం వారికి అనుకూల ఫలితాలు ఎక్కువ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో అమ్మగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. కొత్తగా ఇల్లులు కానీ, భూములు కానీ తీసుకుందాం అనుకుంటే కనుక ఆ ప్రయత్నాలు దగ్గరదాకా వచ్చి ఏదో రకంగా వాయిదా పడే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానపరంగా వ్యాకులత అయితే అలానే కంటిన్యూ అవుతుంది. పెద్దగా పరిష్కారం కనపడుతున్నట్టే కనపడి ఏదో రకంగా మళ్ళీ మనని ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం మంచిది. అనురాధ నక్షత్రం వారికి, విశాఖ నక్షత్రం వారికి తారాబలం బాగుంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసికంగా ఏదో రకమైన తడబాటు అనేది అయితే ఉంటుంది. కానీ ఏదైతే మీరు అవకాశాల కోసం పరితపిస్తున్నారో అలాంటి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఈరోజు అయితే కనిపిస్తుంది. శారీరకంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మానసికంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. దగ్గర ప్రయాణాలు యోగిస్తాయి. తోడబుట్టిన వాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళ ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మరి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, మూల నక్షత్రం వారికి తారాబలం ఎక్కువ ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చెప్పుకోదగిన ఇబ్బందుల్లో ఆరోగ్యము, ఆర్థికము ఈ రెండు విషయాల్లో కూడా హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండే పరిస్థితి. ముఖ్యంగా ఎప్పుడైతే మరి గత కొద్ది రోజుల కిందటే వివిధ గ్రహాల స్థితి, తర్వాత మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా ధనస్థానంలో రాహు రావటం, వీటన్నిటి వల్ల కూడా ఆర్థిక నియంత్రణ కోల్పోవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఒకటి ఊహిస్తే ఒకటి ఖర్చు అయ్యి మనని ఇబ్బంది పెట్టడం అనేది కూడా కనిపిస్తుంది. కంటికి సంబంధించినవి, పంటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మాట జారే విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించుకోవటం అనేది అవసరం. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి ఆశించిన మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఏదో రకమైన మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేప్పటికీ ఆ ఒత్తిడి నుంచి బయటికి రావటం, ఎంతో కొంత కార్యాల్లో ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. బయట సంబంధ బాంధవ్యాలు కొంతవరకు మెరుగుపడతాయి, కానీ ఇంట్లోనే ఏవో రకమైన చికాకులు అయితే ఎదురవుతాయి. మొదటి సంతాన పరంగా హెచ్చుతగ్గులు ఎక్కువ అనుభవించడం అనేది, వారి ప్రవర్తన మీరు జీర్ణించుకోలేకపోవటం అనేది ఉండొచ్చు. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన పరిస్థితులు అయితే లేవు. ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. శతభిష నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి ఈరోజు అనుకూలత ఉంటుంది. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎంతో కొంత ముందుకు రాగలుగుతారు, కానీ అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. భార్యాభర్తల మధ్య
ఈరోజు ఏమైనా సరే స్వల్పంగా విరోధాలు చోటు చేసుకోవచ్చు. దగ్గర ప్రయాణాల్లో ఏవైనా సరే మోసపోవటం అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. ఈరోజు మరి రేవతి నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి తారాబలం బావుంటుంది.